ఏఎన్ 24/7 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఫిరోజ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో జరిగిన ఈ ఘటన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు ఉన్న హింసకు తావు ఇవ్వడం సరికాదని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే చర్య అని విమర్శించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కార్యాలయంపై జరిగిన దాడికి బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు శాంతియుత రాజకీయాలకు కట్టుబడి ఉండాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని ఫిరోజ్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ రోజు షర్మిలారెడ్డి గారు ఈ రోజు ఇదంతా జిల్లాలన్నీ తిరుగుతూ ఈ రోజు ఉపాధి హామీ మీద ఉపాధి హామీ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా నడుస్తా ఉంది. ఈ రోజు 2009లో గానీ చాలా ఎంపీలు గెలిచే పరిస్థితి గానీ ఉంది. చాలా మాటకు మనము ఎంపీలు గానీ కేంద్రానికి కూర్చునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఉపాధి హామీకి అడ్డపడాలా, రామ్జీది ఇది చేయాలని ఇటువంటి పని దాడిలు జిల్లాల మీద చేస్తే వీళ్ళు ఆ రూట్ లో వెళ్తారని ఇట్లా మన షర్మిలారెడ్డి గారికి ఇట్లా ఇవన్నీ చేసి మైండ్ డైవర్షన్ చేయాలని ఈ బీజేపీ పార్టీ ఇట్లా ట్రిక్స్ పాలిటిక్స్ జరుగుతా ఉంది. అందుకోసం దారుణాలు చేస్తా ఉంది. అందుకోసం మేము దయచేసి చెప్తున్నాం, బీజేపీ పార్టీ మేము కళ్ళు ఎర్ర చేస్తే కాంగ్రెస్ పార్టీ కళ్ళు ఎర్ర చేసినా మీరు ఎవ్వరు తట్టుకోరు. ఇది బాగా మీకు తెలుసు. కానీ మేము గాంధీ సిద్ధాంతాలు నడుస్తున్నాం కాబట్టి మేము మీకు గౌరవిస్తున్నాం. ఇవన్నీ ఇట్లాంటి మానుకోండి. RSS బజరంగ దళ్ లాంటి పనులు మీరు చేసేకపోతండి. మీది ఒక పార్టీ, బీజేపీ పార్టీ అంటే సెంట్రల్ లో ఉంది కాబట్టి మీకు కానీ మేము గౌరవిస్తాము. కానీ ఇటువంటి పనులు ఇంకొకసారి చేస్తే మాత్రం సహనం ఉండేది మేము ఓచుకోము. దయచేసి మానుకోండి. జిల్లా ఎస్పీ గారు కానీ చెప్తున్నాము, అక్కడ నుండి 1/2 కిలోమీటర్లోనే ఉంది మన కాంగ్రెస్ ఆఫీసు అనంతపూర్లో. మన ఎస్పీ గారికి ఇదే మాట చెప్తున్నాం మేము. ఎస్పీ గారు బాగా వాళ్ళకి ఎవరున్నారో, ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద ఎవరు దాడి చేసినారో వాళ్ళ మీద FIRలు గట్టిగా కట్టి మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అని, అధికారి స్ట్రిక్ట్ ఆఫీసర్ అని మీరు నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్పీ గారు దీని మీద వాళ్ళు అధికారంలో ఉన్నారని వాళ్ళు బలంగా ఉన్నామని అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉంది అని వాళ్ళకి తెలియడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అనుకుంటే కళ్ళు ఎర్ర చేస్తే బీజేపీ పార్టీ ఏం మాత్రం ఉండదు. కానీ మేము హెచ్చరిస్తున్నాము. మేము గాంధీ సిద్ధాంతాల మీద జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు మనకి బీజేపీ పార్టీ ఎవరెవరు దాడులు చేసినారో బీజేపీ కార్యాలయం మీద, మా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారి మీద వాళ్ళకి కఠినంగా శిక్ష వేసి వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఎస్పీ గారు యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఇమ్మీడియట్లీ రిమాండింగ్ పంపించాలని జిల్లా కార్యాలయం నుండి మనము ఫిరోజ్ అలీ ఖాన్ DCC వైస్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతూ ఈడ మన గుంటకల్లు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సీనియర్ నాయకులు కానీ, నర్సప్పన్న కానీ, సీనన్న కానీ, మన కృష్ణప్పన్న కానీ, ఇర్ఫాన్ కానీ, మన రామాంజనేయులు గారు కానీ ఇంకా ఉన్నారు చాలా మంది. అందరూ ఈడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము ఇట్లే చేస్తే దీనికి నెక్స్ట్ స్టెప్ ఇంకా చాలా కఠినంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం.